ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనేం చెయ్యాలో చెప్పు. ఇదిగో మ్యూచువల్ అండర్స్టాండింగ్ డివోర్స్ పేపర్స్. నువ్వు మా ఆయన వీటి మీద సంతకం పెట్టాలి. అప్పుడే విడాకులైనట్టు. ఆ పైన పెళ్లి జరిగేది. సరే మీరా, నేను ఆయనతో సంతకం పెట్టించి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. వద్దు, నువ్వు పిలిస్తే ఆయన వస్తారు కదా. ఆయన వెళ్ళి తీసుకొచ్చి నా ఎదురుగా ఇక్కడే సంతకం చేయించు. వెళ్ళు. మీతో మాట్లాడాలి. ఏ విషయం శారదా? చెప్తాను రండి. మీరా, నువ్వేంటి? అసలేం జరుగుతోంది? మాట్లాడరేంటి? మీ అబ్బాయి గగన్ కి భూమిని ప్రేమించాలన్న ఆలోచన తనంతటి తనకి పుట్టింది కాదు, మీరే పుట్టించారు. తనని భూమి మీదకి మీరే ఎగుతోశారు. ప్రేమ నాటకంతో ఈ పెళ్లి జరిగితే మీ ఇద్దరు ఒకటైపోదాం అనుకున్నారు. మీరా, నువ్వు అమాయకురాలు అనుకున్నాను కానీ ఇలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. భూమి గగన్ల ప్రేమని మా ప్లాన్ అని చెప్పి పాడు చేయకు ప్లీజ్. నాకు ఈ నీతి సూత్రాలు ఏం అవసరం లేదు. ప్లాన్ కాకపోతే మీరిద్దరూ ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి. శారదా, నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. విడాకులు ఇస్తానని నువ్వు మీ అబ్బాయి గగన్ మీద ప్రమాణం చేశావు. మర్చిపోలేదు మీరా. నేను ఆ మాట నిలబెట్టుకుంటాను. ఈయన ఈ విడాకుల మీద సంతకం పెడితే సరే సరే, లేదంటే తను చావటానికి తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్ నా చావుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉందండి. నా కొడుకు పెళ్లి జరగడం కోసం నేను చావటానికి కూడా వెనకాడను. నేననుకున్నానంటే అది చేసి తీరతాను. కాకపోతే ఒక్కటే బాధ, ఇన్నాళ్ళు వాడికి నాన్న ప్రేమంటే ఏంటో తెలియకుండా పోయింది.
ఇప్పుడు ఈ తల్లి ప్రేమ కూడా దూరం అయిపోతుంది. శారదా వద్దు, నువ్వు అలాంటి పని చేయక్కర్లేదు. ఏ జన్మలో ఏ పాపం చేశాను ఇంత బాధని మోస్తున్నాను. ఇంకా ఈ బాధని మోసే శక్తి నాకు లేదు. వాడికి తల్లి ప్రేమను దూరం చేసి ఉద్దేశం అంతకన్నా లేదు. నువ్వు వాడికి ఉండాలి, కాకనికి నీ ప్రేమ దక్కాలి. దానికి నా సంతకమే పరిష్కారం అయితే సంతకం పెట్టేస్తాను. నాకు నువ్వు మన పిల్లలు సంతోషంగా ఉండడమే కావాలి, అంతే శారదా. తప్పు బాబు, పరాయి వాళ్ళని నాన్న అని పిలవకూడదు. మీరా, ఇప్పుడు నీకు సంతోషమేగా? లేదు, ఇలా జరగడానికి అస్సలు వీల్లేదు.